చాలా మందిలో వృద్ధాప్యం అనేది ఒక పెను సమస్యగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక పరిశోధనలో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అలాగే మరికొన్ని సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఒక సర్వేలో అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన కథనం ప్రకారం చూసుకుంటే మొత్తం ఒక 1054 మంది మీద 5 ఏళ్ల పాటు ఒక పరిశోధన అయితే చేశారట. వీళ్ళందరూ 55 ఏళ్లకు పైబడిన మహిళలు ప్రధానంగా, అలాగే 50 నుంచి 55 ఏళ్లలోపు పురుషులు కూడా ఉన్నారు. వీళ్ళ మీద చేసిన పరిశోధన ఆధారంగా ప్రతిరోజు ఒక 2000 అంటే ఐయు అంటే ఇంటర్నేషనల్ యూనిట్స్, ఈ మోతాదులో విటమిన్ D3 కనుక తీసుకుంటే టెలోమియర్స్ అనే ఒక మనకి లోపల ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది ఈ పరిశోధన తేలింది. అయితే ప్రధానంగా చాలామంది విటమిన్ D3 విషయంలో సూర్యరశ్మి ద్వారానే విటమిన్ డి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందనే చాలామందికి తెలుసు. ఇప్పుడు ఈ పరిశోధన కూడా అదే తేల్చింది. అయితే ఇది ఎందుకు విటమిన్ డి అనేది ఈ సర్వేలో చాలా క్లియర్గా తేల్చి చెప్పారు వీళ్ళు. ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డి చాలా అవసరమట. ఇది మన శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. అంటే మన శరీరానికి కావలసిన కాల్షియం తీసుకోవడానికి విటమిన్ డి అనేది చాలా ఉపయోగపడుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఎముకలు చాలా దృఢంగా తయారు కావడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు ఈ విటమిన్ డి అనేది తగినంత స్థాయిలో అవసరం. అలాగే రోగనిరోధక వ్యవస్థను సైతం ఇది బలంగా చేస్తుంది. విటమిన్ డి అనేది సప్లిమెంటు శ్వాసకోశ ఇంజెక్షన్లను తగ్గించగలవు అనేది కూడా అధ్యయనం చెప్తోంది. ప్రధానంగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ అలాగే కణజాలాలు గట్టిపడడం వంటివి ఆటో ఇమ్యూన్ వ్యాధులను నివారించడంలో కూడా ఇది చాలా సహాయపడుతోంది అనేది పరిశోధన తేల్చింది. శరీరంలోని వాపు ఉంటే టెలోమియర్స్ని దెబ్బతీస్తుంది. ఆ వాపును విటమిన్ డి తగ్గిస్తుంది. అది విటమిన్ ఎంత అవసరం అన్నమాట మనిషికి. అయితే ఇందులో కీలకంగా విటమిన్ డి ఎంత మోతాదులో తీసుకోవాలి అనే అంశం మీద కూడా ఒక ఏకాభిప్రాయం అయితే లేదు. హార్వర్డ్ పరిశోధకులు రోజుకి 2000 ఐయు మోతాదు ఉపయోగించారు. 70 ఏళ్ళలోపు వారికి 600 ఐయు, అలాగే ఆ పైబడి వయసున్న వృద్ధులకు సిఫార్సు చేసిన 800 ఐయు కంటే ఇది చాలా తక్కువ మోతాదు. అయితే ఇతర పరిశోధకులు కేవలం 400 ఐయు అంటే ఇంటర్నేషనల్ యూనిట్స్ అనమాట. 400 ఐయు అంటే మోతాదులో రోజుకు తీసుకుంటే జలుబును నివారించడంలో సహాయపడుతుందని సూచిస్తున్నాయి. ఇప్పటికే శరీరంలో విటమిన్ డి స్థాయిలో మొత్తం పోషకాహారం ఇతర పోషకాలతో ఈ విటమిన్ ఎలా కలిసిపోతుంది వంటి అంశాలపై సరైన మోతాదు ఆధారపడి ఉంటుంది అనేది నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే విటమిన్ డి అనేది ఎంత వేగంగా మన శరీరంలో పనిచేస్తుంది అనడానికి వీళ్ళు చెప్తున్న ఒక నిదర్శనం ఏంటంటే, ఒక ఉదాహరణ ఏంటి అంటే, ఎవరైనా జలుబు చేసిన వాళ్ళు, ఇక్కడ వీళ్ళు చెప్పింది అదే, జలుబును నివారించడంలో రోజుకి 400 ఐయు మోతాదు. ఇది వీళ్ళు చెప్పింది ఎక్కువ 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు. అదే యవ్వనంలో ఉన్న వాళ్ళు కూడా జలుబు చేసినప్పుడు రకరకాల జలుబు అంటారు, రొంప అంటారు, ఇంకా ఏదో రకరకాల భాషలు చెప్తూ ఉంటారు, అందులో వాడుక పదాలు. అయితే ఆ జలుబు చేసిన వాళ్ళు ఇమీడియట్గా ఉదయం సూర్యరశ్మిలో గనక వెళ్ళి నిలబడగలిగితే విటమిన్ డి వాళ్ళు తీసుకోవడం ద్వారా, సూర్యరశ్మి తీసుకోవడం ద్వారా ఇమీడియట్గా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది జనరేట్ అవుతుంది. కావాలంటే అది ఇమీడియట్గా నిరూపితమయ్యే అంశం. చాలామంది ఇప్పుడు సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి రాదు అని కూడా చెప్తున్నారట కొంతమంది. మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు. అటువంటి అపోహలకైతే ఇప్పుడు చెక్ పెట్టింది ఈ సంస్థ. తాజా పరిశోధనలు ఉత్తేజకరంగా ఉన్నప్పటికీ వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయాలి అనే ఆశతో అధిక మోతాదులో విటమిన్ డి తీసుకోవడం కూడా తొందరపాటు చర్య అవుతోంది అనేది కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమతుల ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, కంటి నిండా నిద్ర, ప్రధానంగా ధూమపానం చేయకూడదు, అంటే సిగరెట్లై కాల్చకూడదు, ఒత్తిడిని జయించడం వంటివి ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడుతున్నాయి. కాకపోతే ఎక్కువగా వీళ్ళు చెప్పింది అదే, సూర్యరశ్మితోనే ఎముకల ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి, కండరాల పనితీరు, మానసిక ఆరోగ్యానికి అవసరమైన కీలకమైన పోషకం విటమిన్ డి. ఇది సూర్యరశ్మి నుంచే 80% వరకు లభిస్తోంది అనేది నొక్కి చెప్తున్నారు ఈ పరిశోధనలో చేసిన పరిశోధకులు. ఏది ఏమైనా వృద్ధాప్యాన్ని ఢీ కొట్టచ్చు, కానీ అది విటమిన్ డితోనే సాధ్యమవుతుంది అనేది ఈ అధ్యయనం తేల్చిందట.